చెప్పనమాట. ఐ రియలీ డోంట్ లైక్ దాట్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది అది. దాన్ని వాళ్ళు రాంగ్ అజంప్షన్లో ఇంకో విధంగా పోర్ట్రేట్ చేసి చెప్పారన్నమాట. ఐ డూ హ్యావ్ దట్ వీడియోస్. యా, యూ ఆస్క్ హిమ్. ఐ మీన్ వెల్. రాంప్రసాద్ గారు, మీ విషయంలో ఎప్పుడైనా మీరు సెలబ్రిటీ అయ్యాక మిమ్మల్ని అంటే సెలబ్రిటీగా అంటే గ్రాంటెడ్గా తీసేసుకొని మిమ్మల్ని ఏదంటే అది అనడం కానీ, ఒకవేళ 10 మందిలో ఉన్నప్పుడు ఒక మాట మీరు అని, మీరేంటి సెలబ్రిటీ, నేను 10 మంది కనపడతాను కాబట్టి ఆ కాన్షియస్నెస్తో మీరేం ఆన్సర్ ఇవ్వలేక ఫార్మల్గా ఉన్న సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? సిమిల్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను కూడా. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను క్యాజువల్గా చూసుకోలేదు. నాకు తెలిసిన వాళ్ళే ఒక 2-3 హాయ్ చెప్పా. ఇంక అతన్ని కొంచెం అతను లావ్ అయ్యాడు, నేను పోల్చుకోలేకపోయాను. చూసి ఇద్దరితో మాట్లాడుకుంటా హాయ్ వెళ్ళిపోయాను అంతే. మామూలు క్యాజువల్గా వెళ్ళిపోయినా వెంటనే మెసేజ్ చేశాడు, నీకు బాగా పెరిగింది, ఇంత ముందులా లేవు నువ్వు. ఎవరు సార్, ఎవరు మాట్లాడుతున్నారంటే నన్ను చూసి కూడా మాట్లాడండి. నాకు మెసేజ్ పెట్టాడు అక్కడి నుంచే. ఎవడరా బాబు అని చెప్తే ఏమొచ్చి నాకు తెలిసిన అతను ఆడు చాలా హట్ అయిపోయి మా చుట్టాలకి వాళ్ళకి అందరికీ రాంప్రసాద్ ఇంత ముందు లేడు, బాగా మారిపోయాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దాని నుంచి అతని నుంచి నాతో కొంతమంది మాట్లాడమని సార్ మా వాళ్ళు ఫ్రెండ్స్ కొంతమంది. నేను దాన్ని కొంచెం హట్ అయ్యాను. నేను బాగానే ఉన్నాను రా, నేనేం అయిపోలేదు, కొంచెం గుర్తుపట్టలేదు ఎవడో, చాలా ఒక 2 years అయింది కదా కలిసి, కనీసం చూసే నవ్వలేదు, నువ్వు నవ్వలేదు అంటే నవ్వలేదు, ఎవరు బయట అనుకుంటే నవ్వలేదు అంతే. నేను అంతే ఇలాగే అబద్ధాలు చేసుకుంటారు అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. ఈ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరింటికి వెళ్ళి ఇంత ముందులో మనం వెళ్ళి ఎవరైనా స్పెండ్ చేయాలి. ఎందుకంటే నేను మా మమ్మీ డాడీకి వెళ్ళి ఉందాం అంటేనే మంత్లీలో 1 రోజు 2 రోజులు వస్తున్నా, ఎప్పుడైనా షూటింగ్స్ ఉంటే వెళ్ళి ఉంటున్నా. సో చుట్టాలింటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ పెడతారు, బాబాయ్ ఉండొచ్చు కదంటే, ఉండకపోయినా అక్కడ కూడా వాళ్ళు హట్ అయిపోతారు. ఇప్పుడు ఎందుకు వీడు విజయవాడ వెళ్తాడు, వీడు వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటి ఆడు ఉన్నాడు, ఏదో ఉంటావు నువ్వు మమ్మల్ని చూసి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు కూడా ఉండమంటే వాళ్ళకి మనం ఉంటే ఆనందం అంతే. మెయిన్గా మనం బయట వాళ్ళకి చెప్పుకోవద్దు అవసరం లేదండి. మనం ముందు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. మన ఫ్యామిలీస్ మన ఫ్రెండ్స్ మనం అర్థం చేసుకుంటే మనం హ్యాపీగా, ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీ అన్నా అనకపోయినా అనవసరం, వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను చెప్పేదంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా ఫోన్ చేసినా నేను ఒక్కసారి మిస్డ్ కాల్ ఉంటుంది 3 times చూసుకోను, చేద్దామని మర్చిపోతా అంతే. దానికి మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేసారా, ఆ అమ్మాయి ఫోన్ చేసారట, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, చాలా బాధపడ్డాడు. ఓ నాన్న బాధపడి ఎంత ఉంటుందని మళ్ళీ అతను ఫోన్ చేసి సరేలేరా నువ్వు కొంచెం బిజీగా ఉన్నావులే అంత ముందు, ఇలాంటివన్నీ ఉంటాయండి. అలా కాకుండా ఇప్పుడు మీరు సెలబ్రిటీ అనుకోండి, ఇప్పుడు కొంతమంది గ్రాంటెడ్గా తీసేసుకుంటారు, ఏమన్నా అడిగేయచ్చు, ఏదైనా మాట్లాడేయచ్చు. మీరు ఎలాగో పబ్లిక్ పర్సన్ కాబట్టి మీరు వాళ్ళ రేంజ్లో మాట్లాడలేరు, అవును, చాలా ఫార్మల్గా మాట్లాడచ్చు. అలాంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు తినక చేయడం ఇలా ఇదే సిచ్యువేషన్ నాకైతే ఏమైందంటే, ఇది కూడా జరిగింది. మొన్న బయటికి అడికెళ్తుంటే ఎయిర్పోర్ట్లో ఒక భుజం మీద చేసాడు వచ్చి ఊరికనే, ఏ రాంప్రసాద్ ఎలా ఉన్నావు, తెలియని పర్సన్ చూస్తుంటా మీ షోస్, మా ఫ్రెండ్సే, అరే రాంప్రసాద్ గడ్రా అని చేది అనగానే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి సీరియస్ నాకు తెలియలేదు. అవును సార్ ఫ్లైట్ అయిపోతుంది, బిజీగా అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయాను అంతే. ఆగండి సార్ ఆగండి, ఎందుకు అంత ఫాస్ట్, ఇలా అంటుంటే కోపం వస్తుంటుంది. మళ్ళీ ఎందుకు మన విజయవాడ వెళ్తుంటే వీడు వెళ్తుంటే వాడు నుంచి చెయ్యి పట్టుకోనండి నా ఎదురు నీ పక్క వెళ్ళిపోయమాట, సుధీర్ బాగున్నా రా 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 ఎడకెళ్తావు, మా వాళ్ళు గుడికి వెళ్ళి దర్శనానికి వెళ్తున్నాం. ఇంకా నమస్తే అంటే నమస్కారం అండి హాయ్ అని చెప్పిన ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాను. వెళ్తుంటే ఎక్కడికి వెళ్తావు, ఒక నిమిషం ఉండదు పని ఉంది అంటున్నాడు. నేను అంటున్నా చూసి నాకు అలాంటి సిచ్యువేషన్స్ నేను అసలు కంట్రోల్ చేసుకోలేదు అనమాట. యూ రెస్పెక్ట్ పీపుల్, డోంట్. సెలబ్రిటీ అంటే నాకు ఇష్టం, అసలు సెలబ్రిటీ అని ఎందుకంటారో కూడా అర్థం కాదు. మా వాళ్ళు వీఆర్ డూయింగ్ అ జాబ్, పీపుల్ మేడ్ ఎ సెలబ్రిటీ, జనాలు మమ్మల్ని సెలబ్రిటీని చేశారు. సో ట్రీట్ అస్ యాజ్ అ నార్మల్ హ్యూమన్. మామూలుగా సుధీర్ ఎలా ఉన్నారు బాగున్నా ఫోటో ఇస్తారా లేకపోతే ఇంకేమన్నా అలా నార్మల్ అంటే ఏంటి బాగున్నా, ఏదో నాకు నువ్వు నీ కింద పని చేస్తున్నట్టు, నువ్వు నాకు ఏదో నెల జీతం మా ఇంటికి పంపిస్తున్నట్టు, లేకపోతే మా మమ్మీ డాడీ నువ్వు పంపించే జీతంతో తింటున్నట్టు, ఎలా ఉన్నావు దాదా. ఇలా చాలా చూసా నేను, ఎప్పుడు రెగ్యులర్ గా ఫోన్ నెంబర్ సెల్ పట్టుకొచ్చి 9305 మిస్డ్ కాల్ నాకు. కొంతమంది రిక్వెస్ట్ అడుగుతారు చెయ్యి అని చెప్పని, కొంతమంది చెయ్యి ఫోన్ నెంబర్ తీసుకుని ఉంటుంది 930166 మిస్డ్ కాల్ నాదే, ఓ మిస్డ్ కాల్ తర్వాత సేవ్ చేసుకుంటాం, ఇవ్వయా పర్లేదు ఒకసారి వెంటనే సేవ్ చేసుకుని ఇంకో స్టార్ట్ చేస్తాడు. వాడు వెళ్ళి మళ్ళీ రాంప్రసాద్ 1 week తర్వాత గుర్తుపెట్టావా సార్, గుర్తుపెట్టలేదు సార్, అదే లాస్ట్ వీక్ ఎయిర్పోర్ట్ లో కలిసాడు, అదే నా ఫ్రెండ్ వాడు మాట్లాడతాడు, నీతో మాట్లాడు, ఆ పక్కోడికి ఇస్తాడు. ఫ్రీగా ఉన్నారా
ఆడ మళ్ళీ ఫోన్ చేసి మామూలుగా ఎయిర్పోర్ట్లో కలిసినాడు కదా, చూస్తుంటాం మీ షోస్ బాగుంటాయి, ఆడ నెంబర్ తీసుకున్నాడు. ఆడ మళ్ళీ ఫోన్ చేసి అదే మొన్న ఫ్రెండ్ మాట్లాడాడు కదా ఎయిర్పోర్ట్లో కలిసాడు, అతను పక్కన ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతాడు వాడు, అది కూడా కాదు మళ్ళీ. ఓయ్ మీ హెయిర్ బాగుందండి, థ్యాంక్స్ ఇక్కడ కింద పడిపోయింది. అదే హెయిర్ ఫాల్ ఉంది నాకు తెలుసు. ట్రీట్మెంట్ చెప్పండి, నాకు సేమ్ ప్రాబ్లం. నాకు నీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆగుద్ది కదా, అక్కడ ఎందుకు ఉంటుంది? తీసుకుని పక్క మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళిపోతాను అనుకున్నాను. అందుకే అక్కడ పెట్టే పట్టుకెళ్తా. నాకు ఈ కనుభవం అది ఇటువంటి హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఖైదీ 150 అవును, అండ్ నేను లోకల్ చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారి మూవీ వీడియో నేను సినిమా గురించి చేస్తాం, నమో వెంకటేష్. ఓకే, రాఘవేంద్ర గారిది. వెరీ బ్లెస్డ్. సీరియస్లీ అతని మూవీలో మేము చేయడం చాలా అదృష్టంగా ఫీల్. అందులో అది 400 years బ్యాక్ స్టోరీ అంట. సో 400 years బ్యాక్ లో ఎలా ఉంటుంది అంటే తెలుసు కదా, ముక్కుకి కళ్ళాలు, చెవులు, నామాలు, తలపాగా, అబ్బా అందులో వీడు కొబ్బరికాయ అమ్ముకునేవాడు, వాడేమో గుండ్లు గీసేవాడు, సీనిగాడు, నేనేమో నామాలు పెట్టేవాడిని. సో 400 years బ్యాక్ తిరుపతి కొండ మీద ఉండేది, సో మెట్లు ఉండేవి కాదు, సో రాళ్ళు అదంతా సెట్ వేసి అక్కడ బాగుంది అంతా అది చేసాం. ఇప్పుడు నాని సినిమా చాలా ఇబ్బంది పడ్డాం చాలా, ఎందుకంటే 400 years బ్యాక్ కూడా లాంగ్వేజ్ వేరే ఉంటుంది కదా. సో ఇప్పుడులాగా రా పో కాకుండా మధ్య 2-3 డైలాగులు ఒకసారి ఏమన్నా తెలుసా, నేను థ్యాంక్ యూ అని సార్ మధ్యలోనే క్లీన్ చేయాలి బాగా అన్నాడు, క్లీన్ చేయాలి కదా శుభ్రం ఇందాల నుంచి మా స్వామి గారు చూస్తున్నారు, త్వరగా వస్తాడు క్లీన్ చేయాలా అనగానే 400 years బ్యాక్ స్టోరీలో ఇంగ్లీష్ డబ్బింగ్ లో మళ్ళీ ఇంకా నేను మొబైల్ తీసి మాట్లాడలేదు నేను. సరే నేను వాట్సాప్ చేస్తాను సాయంత్రం. బట్ వెరీ బ్లెస్డ్ రాఘవేంద్ర గారు అంటే లైక్ ఐ మీన్ లెజెండరీ డైరెక్టర్ మూవీలో వర్క్ చేయడం అంటే దట్ నాగార్జున గారితో ఒక దేవుడి స్టోరీ, అది కూడా మైథాలజికల్ స్టోరీలోని. ఇట్స్ లైక్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ షాక్ మాట మా ముగ్గురికి రాఘవేంద్ర గారు అంటే పిలవగానే వెళ్ళాం, ఆఫీస్కి వెళ్ళాం. సినిమాలోని బ్రహ్మానందం గారి అసిస్టెంట్గా ఒక ముగ్గురు క్యారెక్టర్లు అనుకుంటున్నాం, ముగ్గురు చేస్తారా? షాక్. రాఘవేంద్ర గారు మమ్మల్ని అడగడం చేస్తారా, అది కూడా మై గుడ్నెస్, గూస్ బంప్స్. ఆల్మోస్ట్ ఐ హ్యాడ్ గూస్ బంప్స్ ఫర్ 20 minutes ఫ్రమ్ దెన్, బయటకు వచ్చి కూర్చునేదాకా. అండ్ దెన్ ఐ కాల్ శ్రీను రాంప్రసాద్, వీడు నువ్వు ఉన్నావు కదా ఇప్పుడు పక్కన ఉన్నావా లేకపోతే నేను కాల్ చేసి చెప్పాను? నాకు అది నేను వచ్చాను ఫస్ట్ సీనియర్ మనతో వచ్చాం, సీనియర్ మనతో చేస్తాను. సో వెంటనే కాల్ చేసి చెప్పి ఇలాగ ఓకే అయిపోయింది, ఆ సినిమా చేస్తాను ఉంటా అని చెప్పాను. ఫెల్ట్ వెరీ హ్యాపీ రాఘవేంద్ర గారితో. అది కూడా హీ సెడ్ దట్స్ హిస్ లాస్ట్, హీస్ గోనా బి ఇట్స్ లాస్ట్ మూవీ అని చెప్పాను. రాంప్రసాద్ ముగ్గురు చేసాం అన్నమాట. సో ఆ మూమెంట్ అసలు మర్చిపోలేని మూమెంట్ అనమాట. రాఘవేంద్ర గారు లాంటి ఆయన పిలిచి మమ్మల్ని చేస్తారని అడగడం, మా క్యారెక్టర్ ఇవ్వడం, చేయడం, అది వెంకటేశ్వర పిక్చర్లో అది కూడా నాగార్జున గారితో అంటే గుడ్, వి ఫెల్ట్ వెరీ హ్యాపీ.